ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల్ని అకాల వర్షాలు ఆగం చేస్తున్నాయి. గత 3 రోజులుగా మధ్యాహ్నం అయితే చాలు వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో మధ్యాహ్నం వరకు ఎండ కొట్టి ఒక్కసారిగా కూడా వాతావరణం చల్లబడుతుంది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు మందకొడిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వర్షానికి చాలా చోట్ల కల్లాల్లోనే ధాన్యం తడిచిపోయింది. తేమ శాతం, వాహనాల కొరత సాకుతో రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయటం లేదు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతన్నలు ఆందోళన చేస్తున్నారు. సార్ పెద్దసారి ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దుర్గారెడ్డి, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు రైతుల మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయి? అదే విధంగా ధాన్యం కొనుగోలు గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ 3 రోజుల నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి భారీగా వర్షాలు పడుతున్నాయి. చాలా చోట్ల కూడా ఐక్యూపీ కొనుగోలు కేంద్రాల్లో ఆ రైతులు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు చేస్తలేరని చెప్పి ఓవైపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము ఆ రైతులకు ఇబ్బంది కలగకుండా తక్షణ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇస్తున్నారు జిల్లా కలెక్టర్లకు. కానీ క్షేత్రస్థాయిలో ఆ విధంగా వాళ్ళకు రైతులకు న్యాయం జరుగుతలేదని చెప్పవచ్చు. చాలా చోట్ల అంటే మెదక్, సంగారెడ్డి, ఈ రోజు మాత్రం మనకు స్వడంచెరు, సంగారెడ్డి, కంది, సదాశివపేట ఈ ప్రాంతంలో మాకు 30 నిమిషాల కింద, అర్ధగంట కింద మాత్రం భారీ వర్షం పడ్డది. దాంతో పాటు చాలా చోట్ల ఐక్య కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిసిపోయిందని చెప్పవచ్చు. దాంతో పాటు ఇక్కడ మెదక్ జిల్లా నర్సాపూర్కి వచ్చిన తర్వాత దుంపలకుంట వద్ద రైతులు ధర్నా చేపట్టారు. 4 రోజుల నుంచి కొనుగోలు చేసినా కానీ బార్దాన్లు కొరత సృష్టించారు. దాని తర్వాత కొనుగోలు చేసిన ధాన్యానికి రైస్ మిల్ గోదాములు తరలించలేదని చెప్పి ఆందోళన గంట సేపు వాళ్ళు రాస్తారు ఒక ధర్నా చేశారు. చాలా చోట్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటివరకైతే ఆ 3 రోజుల నుంచి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట ఈ ప్రాంతంలో 3 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల కూడా ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల ఆడబెట్టిన తేమ శాతం 14-15 వచ్చినా కొనుగోలు చేస్తారని చెప్పి రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గోదాములు ఖాళీలు అని చెప్పి ట్రాన్స్పోర్ట్ లారీల కొరత సృష్టించి ఈ విధంగా వ్యవసాయ అధికారులు కొనుగోలు చేయాలని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం అయితే మనకు కనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా వ్యవసాయ అధికారులకు జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చినా కానీ వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళలేకుండా ఆదేశాలకు మాత్రం పరిమితం అవుతారని చెప్తున్నారు రేణుశ్రీ. అయితే ధాన్యం కొనుగోలు అనేవి మందకోడుగా కొనసాగుతున్నాయి. ఒకవైపు ఇటు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు, మేము యాక్టివ్ గానే పనిచేస్తున్నామని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు మందకోడుగా కొనసాగుతుందని రైతులు ధర్నాలు చేపడుతున్నారు. దీని గురించి అసలు డీటెయిల్స్ ఏంటి? క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది పరిస్థితి? అయితే మొన్నటి వరకు ఎలక్షన్స్ లో బిజీ ఉన్నా కానీ వ్యవసాయ ఐకేపీ కేంద్ర కొనుగోలు కేంద్రాల్లో మాత్రం అధికారులు, జిల్లా కలెక్టర్లు పరిశీలించి అక్కడ ఎంతవరకు పంట తెచ్చారో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఎంతవరకు కొనుగోలు చేశామని చెప్పి పూర్తిగా క్షేత్రస్థాయికి వెళ్ళి ఆ విధంగా వివరాలు సేకరిస్తే క్లియర్ అయ్యేది. కానీ అధికారులు ఆదేశాలు ఇవ్వడం, అదేవిధంగా ఐపీకి కొనుగోలు కేంద్రాల సెంటర్కి వెళ్ళకపోవడం వల్ల అక్కడికి వెళ్ళాల్సిన అధికారులు కూడా దాదాపు ధరణిలో మీకు పేరు లేదని చెప్పి కొంతమందికి రైతులకు భారధాన్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. దీంతో పాటు ఒకసారి 2 సార్లు 3 రోజులు వరుసగా వర్షం పడితే కూడా ఆ తడిచిపోయిన ధాన్యాన్ని కొనలేకపోతే పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడికి వెళ్ళలేకపోవడము, ఆ విధంగా క్షేత్రస్థాయిలో పరిశీలన తేలకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తే వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడైతే వర్షాభావం ఉందో ఆ వివరాలు కూడా తెప్పించుకొని ఎప్పటికప్పటికి క్లియర్ చేయాలని చెప్పి రైతులకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చినా కానీ ఆ విధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో క్లియర్ గా జరగడం లేదు తెలుస్తుంది. అదేవిధంగా రేణుశ్రీ మనం చూస్తే మాత్రము ఆ కంది, పడంచెరు ఈ ప్రాంతంలో ఇప్పుడు పడ్డ వర్షానికి మాత్రం చాలా చోట్ల కూడా వరి ధాన్యం ఐక్యపు కేంద్రాలు తడిసిపోయింది. నిజంగా బారదాన్లకు తీసుకొచ్చిన తర్వాత లారీలు ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల ధర్నా చేసిన రైతులు కూడా వాళ్ళు చెప్తున్నారు 4 రోజుల నుంచి ఐక్యపు కొనుగోలు కేంద్రాలు ధాన్యం తడిసిపోతుంటే పట్టించుకునే పరిస్థితి వచ్చేసింది కనుక ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తే కూడా మీరు ఎందుకు పట్టించుకోవడం చెప్పి అక్కడ పోలీసులతో వాగ్వాదం చేసిన విషయం అయితే మనకు క్లియర్ తెలుస్తుంది. రేణుశ్రీ, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మాత్రం క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.